హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామందికి పులిహోర అంటే చాలా ఇష్టమండి. ముందుగా గుడికి వెళ్తే ప్రసాదం కోసమైతే చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు సేమ్ మనం కూడా అలానే అయితే చేసేద్దామండి. వాటికి కావాల్సినవైతే కొంచెమంత నిమ్మరసం, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జండి. ముందుగా అయితే తీసి పెట్టుకున్నాను. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందైతే పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఎందుకంటే వేగిపోవాలి కాబట్టి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని అయితే ఈ రెండింటిని బాగా వేయించుకుందామండి. చాలామందికి మనం చాలామంది అండి దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం కానీ వినాయకుడి దగ్గర పెట్టేది కానీ చాలా ఇష్టపడతామండి. ప్రసాదం కోసమైనా అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది. సేమ్ అలానే ఉంటుందండి. ఈ ప్రాసెస్లో అయితే చేయండి. తాలింపు గింజలు అయితే వేసేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోవాలండి. సేమ్ ఈ ప్రాసెస్లో చేస్తే అండి ఖచ్చితంగా మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా అయితే వస్తుందండి టేస్ట్. ఇప్పుడైతే అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకుని అయితే వేసుకుందామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అసలుకి. ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చిటికెడంత పసుపునైతే వేసేసుకుందామండి. ఇవి వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకుందామండి. ఇది అనేది ఇప్పుడు కాస్తంత ఉప్పు వేసుకొని ఈ చింతపండు రసం అనేది మంచిగా దగ్గరికి అయితే ఉడికిపోవాలండి. గుజ్జులాగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలాలండి. ఇది మరిగేలోపు ఇప్పుడైతే ముందుగానే కొంచెం అంత పసుపు వేసుకొని అన్నం అయితే వేడివేడిగా వండానండి. ఈ వండిన అన్నాన్ని అయితే ఆరబెట్టుకుందాం, ఎందుకంటే చల్లబడితేనే మనకి మంచిగా ఉంటుందండి, లేకపోతే మెత్తగా అవుతుంది. ఇలా అయితే ఆరబెట్టుకోవాలండి. ఇలా అయితే మరిగిపోవాలండి మంచిగా. ఇలా అయితే మంచిగా కలుపుకుందామండి. ఇవి బాగా ఉడికిపోవాలి. ఇలా అయితే చూశారు కదండి, ఆ రసం అంతా ఇలా గుజ్జులాగా అయితే ఉడికిందండి. ఇంకా ఉడకాలండి, ఇది అనేది ఇంకా దగ్గరికి అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా గుజ్జులాగా అయితే అయింది కదండి. మంచిగా ఆయిల్ తేలే వరకు ఆయిల్ అనేది తేలుతుందండి, అప్పుడు మనకు ఉడికినట్టు అర్థం. చూసారు కదండి, ఇగో ఇలా ఆయిల్ తేలాలండి, చుట్టూ కానీ పైకి కానీ. చూసారు కదండి, ఇలా ఆయిల్ అనేది కనిపిస్తుందా అండి. ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే అన్నం పైన వేసేసుకుందామండి. నిమ్మరసం కూడా కలిపితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ పులుపు ఆ పులుపుకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జునైతే అన్నంలో వేసుకొని కలిపేద్దామండి. మర్చిపోయానండి, ఇంగువ కూడా వేసుకోవాలి, ఆ వీడియో తీయలేదు. మర్చిపోయానండి, మీరైతే ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఈ పులిహోర అంటే. అసలు ఇలా పులుపు అప్పుడప్పుడు పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిదండి. గణేషుని పండుగ వచ్చిందంటే చాలండి, అసలు నేను అక్కడికి వెళ్ళి మరీ పులిహోర కోసమైనా వెళ్ళి తెచ్చుకొని తింటానండి, అంత ఇష్టం. ఎప్పుడు అనుకుంటానండి అలా అక్కడ దేవుడి దగ్గర కుదిరినట్టు మనం చేస్తే ఎందుకు రాదు అని అనుకుంటానండి. కానీ ఈ స్టైల్లో చేస్తే మాత్రం సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. మనకి ప్రసాదం, గుడిలో ప్రసాదం అయితే ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగైతే ఉంటుందండి. మా పిల్లలకైతే ఎన్నిసార్లు చేసి పెట్టినా కూడా తింటారండి, వాళ్ళకి అంత ఇష్టం ఈ చింతపండు వేసి పులిహోర చేస్తే.